కాంగ్రెస్ పాలనా పగ్గాలు చేపట్టగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు పార్టీ మారే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అధికార పార్టీతో కలిసెళ్లాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచన చేస్తున్నారని సమాచారం. అయితే నిన్న కేసీఆర్, కేటీఆర్ సమావేశమై ఎవరూ పార్టీ మారొద్దని కీలక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితులను గులాబీ ఎమ్మెల్యేలు నిశితంగా పరిశీలిస్తున్నారని, సీఎం అభ్యర్థి తేలి ప్రభుత్వం ఏర్పడగానే గులాబీ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా పలువురు ఎమ్మెల్యేలున్నారని తెలుస్తోంది. అటు గ్రేటర్లో గెలిచిన వాళ్లంతా కాంగ్రెస్, టీడీపీ నుంచి జంప్ అయినవారు కాగా, అటు రేవంత్ రెడ్డికి కూడా ముందుగానే పరిచయస్తులుగా ఉండడంతో కాంగ్రెస్ గూటికి వస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ పాలనా పగ్గాలు చేపట్టగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు పార్టీ మారే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అధికార పార్టీతో కలిసెళ్లాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ యొక్క అప్డేట్స్ ఏంటి? ప్రియా, ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ మారాలా అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఒకరిద్దరు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొంతమంది నేతలతో సంప్రదింపులు కూడా జరిపారని చెప్పి తెలుస్తా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని ఒక సీనియర్ మంత్రిగా మొన్నటిదాకా మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సీఎం నెంబర్ వన్ కేసీఆర్ అని చెప్పినటువంటి ఒక మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను ఒక కాంగ్రెస్ నాయకుడు ఇంటికి కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే అక్కడ అతను నిరాకరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు సమయం కాదని చెప్పి నిరాకరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి అంటే బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఇప్పుడు 2 రోజులే అయింది ప్రభుత్వం ఇప్పటికీ మారి, అయినప్పటికీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండలేని పరిస్థితి ఉంది అని చెప్పి కూడా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గానికి నిధులు రావేమో, అదేవిధంగా ముఖ్యంగా చాలా మంది నాయకులకు కూడా వాళ్ళకు సొంత బిజినెస్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సాధించిన సీట్లు ఒకసారి మనం చూసుకున్నట్టయితే 39 సీట్లలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచే వాళ్ళు అత్యధికంగా 17 సీట్లు రావడం జరిగింది. ఈ 17 సీట్లలో ఉన్నటువంటి ముఖ్యంగా మెదక్, అదేవిధంగా ఉమ్మడి గ్రేటర్ హైదరాబాద్ చూసుకున్నట్టయితే ఈ జిల్లా ప్రజాప్రతినిధులు పార్టీ మారాలని చెప్పి ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా వాళ్ళకి ఏదైతే బిజినెస్లు ఉన్నాయో ఆ బిజినెస్ లో ఎలాంటి చిక్కులు రాకుండా ఫర్దర్ గా ఉండాలని చెప్పి పార్టీ మారాలని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళు ఎక్కడ బయటపడినప్పటికీ వాళ్ళ యొక్క అనుచరులు కానీ వాళ్ళ యొక్క సన్నిహితుల వద్ద మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు లీక్ చేస్తున్నట్టుగా కూడా వాళ్ళ ద్వారా లీక్ అవుతా ఉంది ఇదంతా కూడా. ముఖ్యంగా అయితే ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ దీనిపై ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అయితే ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ వాళ్ళు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇట్లాంటి వాటికైతే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేదని చెప్పేసి కూడా మనకైతే అర్థమవుతుంది. అయితే ఇప్పటికే అదేవిధంగా హైదరాబాద్ చెందినటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యే కూడా నిన్న సెక్యూరిటీ బాడీ గార్డ్ లేకుండా కూడా ఇతర పార్టీ నాయకులను కలిసి వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అంటే ఇప్పటికే అంటే సంప్రదింపులు కూడా చేస్తా ఉన్నారు, ఇతర కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు అని చెప్పి కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా అయితే చాలా మంది కూడా అంటే గతంలో కూడా మనం చూసినట్టయితే వలసలు అనేటివి ఇతర పార్టీల నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాయి. అక్కడ రాజకీయ పునరేకీకరణ పేరుతో సీఎం కేసీఆర్ వీళ్ళందరినీ కూడా చేర్చుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా రివర్స్ ఉంటాయా వలసలు అనే ఒక సందేహం అయితే వస్తా ఉంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఖచ్చితంగా చాలా వరకు ఎమ్మెల్యేలు పార్టీ మారతారని చెప్పి సమాచారం అయితే అందుతోంది. మనకైతే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా ఎవరైతే మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి, అదేవిధంగా వాళ్ళ యొక్క బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళ నియోజకవర్గానికి కూడా ఆ ఫండ్స్ రావాలంటే ఖచ్చితంగా పార్టీ మారితేనే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా గతంలో ఎవరైతే ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉండి మంత్రులుగా ఉండి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి 111 జీవో కావచ్చు, ధరణి పోర్టల్ కావచ్చు, భవన నిర్మాణాలు కానీ మున్సిపల్ శాఖలో ఇచ్చినటువంటి అనుమతులు కావచ్చు, వాటిలో చాలా వరకు కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా వాళ్ళ సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా వివిధ ప్రాజెక్టుల్లో పొందిన కాంట్రాక్టుల్లో అదేవిధంగా వాటిల్లో ప్రభుత్వం ముఖ్యంగా గతంలో రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇట్లాంటి అవినీతిపై ఖచ్చితంగా మేము సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పి దాని పట్ల కూడా వీళ్ళందరూ కొంచెం భయపడుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్నంత పని చేస్తారు, ఒకవేళ విచారణ జరిపిస్తే
సో భవిష్యత్తులో కష్టం అనే భావన కూడా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో ఖచ్చితంగా పార్టీ మారితేనే సేఫ్ లేదని చెప్పి కూడా కొందరు ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితిలో అయితే ఇది సందర్భం కాదు అనే భావనకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎవరైతే పార్టీ మారాలి అని చూస్తా ఉన్నారో వీళ్ళు గతంలో టీడీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారే. సో వాళ్ళు పార్టీ మారి బీఆర్ఎస్ లోకి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మెజారిటీ గ్రేటర్ హైదరాబాద్ లో గెలిచిన వాళ్ళందరూ కూడా టీడీపీ కాంగ్రెస్ వాళ్ళే. సో ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఇదివరకు ఒకసారి మారారు కాబట్టి మళ్ళీ కూడా పార్టీ మారే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పి కూడా చాలా మంది విశ్లేషణలు ఇప్పటికే మొదలు పెట్టారని చెప్పేసి కూడా మనకు తెలియవస్తా ఉంది. సో ముఖ్యంగా ఇప్పుడు అధికారం అనేది మారింది, కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అవసరాల కోసం మారాల్సిన సో నేపథ్యం ఉంది అని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తా ఉంది. అదేవిధంగా అయితే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా డీల్ చేస్తుంది అని చెప్పేసి కూడా మరికొందరు ప్రశ్నలు లేవనెత్తా ఉన్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఎప్పుడైతే ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళడం జరిగిందో అప్పుడు పశువుల్లో సంతలు కొన్నట్టుగా కొన్నారు మా ఎమ్మెల్యేలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు అప్పుడు విమర్శలు చేయడం జరిగింది. అయితే దీన్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిఫెండ్ చేసుకుంటుంది అని చెప్పి మరొక వాదన కూడా వినిపిస్తా ఉంది. అయితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలను తీసుకునే సమయంలో 2/3 అంటే గెలిచిన ఎమ్మెల్యేలలో 3/2 భాగాలను ఒకటేసారి విలీనం చేసుకుంటే ఎల్పీ విలీనమైనట్లుగా చేసి సో టెక్నికల్ గా అనర్హత వేటు పడకుండా స్పీకర్ ద్వారా సో ఎల్పీని విలీనం చేయించడం జరిగింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేస్తే సో ఎట్లాంటి మచ్చ రాకుండా ఉంటుందని చెప్పి కూడా ఒక ఆలోచన కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పి కూడా పలువురు అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచిన 39 సీట్లలో కనీసం ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ఎల్పీ విలీనం చేయాలంటే కాంగ్రెస్ పార్టీలో మినిమం 26 మంది పార్టీ మారితే అంటే 2/3 అవుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఆ 26 మంది సంఖ్య 26 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే వీళ్ళ జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారో అప్పుడే సో ఖచ్చితంగా తద్వారా ఎల్పీ కూడా విలీనం అవుతుంది అని చెప్పి కూడా ఒక వాదన అయితే బయట అయితే పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ మొత్తానికైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అయితే పక్కచూపులు చూస్తా ఉన్నారు అని చెప్పడానికైతే సో ఇప్పటికైతే మనకైతే అర్థమవుతుంది. అయితే నిన్న మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో గెలిచిన ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటికే చెప్తా ఉన్నారు అక్కడ మాజీ సీఎం కేసీఆర్ కూడా ఎవరు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, పార్టీ అన్ని విధాల అండగా ఉంటుంది, ఎవరు కూడా పార్టీ మార్పు లాంటివి తీసుకోకండి, ఖచ్చితంగా మనకు ప్రజలు ఇచ్చారు ప్రతిపక్షంలో కూర్చోమని, ఖచ్చితంగా మనం ప్రజల పక్షాన పోరాటం చేద్దాము, ఇప్పుడే తొందరపడకండి అని చెప్పి కూడా చెప్పినట్టుగా మనకు నిన్న సమాచారం అంతా ఉంది. అయినప్పటికీ కొంతమంది మాత్రము దీనికి విముఖంగా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా పార్టీ మారితేనే భవిష్యత్తులో బాగుంటుంది అనే నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. చూడాలి ముందు ముందు సో ఎంతమంది మారతారనేది. రాజు, థ్యాంక్ యూ.